రేపే మనకు హనుమాన్ జయంతి కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. ఇలా చేస్తే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన దరిద్రాలన్నీ కూడా పోతాయండి. మానవ జీవితంలో అనేక రకాల దరిద్రాలు, ఇబ్బందులు, కష్టాలు, అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా ఏంటంటే గనక స్నానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు ఎవరైతే ఈ విధంగా స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక అంచలంచలుగా మీరు ఎదగగలుగుతారు. అలానే కాకుండా బలము, ధైర్యము, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక చెడు మొత్తం పోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా స్నానం అనేది ఇలా చేయండి. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరేనండి, స్నానం ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతాము. 2 పూటల స్నానం చేస్తే ఇంకా మంచిది. కుదరకపోతే ఒక్క పూట స్నానం చేసుకున్నా కానీ ఈ విధంగా స్నాన కార్యక్రమాలు అయితే చేయండి. ముఖ్యంగా మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి. అలా చల్లేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటికి ఇలా తమలపాకుల మాలను కట్టడం, తోరణాలు కట్టుకోవటం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి తమలపాకుల మాల కూడా కట్టుకోండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఉతికిన వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి అంటే చాలా మందికి ఇష్టం ఉంటూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే ఈరోజు ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. మీకు అదృష్టం సంవత్సరం అంతా కూడా యోగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా కూడా మీరు అంటే ఏ పని చేసినా కానీ అందులో మీకు విజయం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని చెప్పొచ్చు. అందుకే మీరు అంటే ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించుకోండి. అదృష్టం కలగాలంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని కలుపుకొని చేస్తే దరిద్రం పోతుందండి. ఉప్పు చెడుని తీసేస్తే పసుపు ఏంటంటే కనుక మనకు శుభాన్ని చేకూరుస్తుంది అనమాట. ఈ ఉప్పు పసుపు కలుపుకొని నీటితో స్నానం చేస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు శరీరానికి తాకినప్పుడు శరీరం శుద్ధి అయిపోతుంది. శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. శరీరం ఏంటంటే కనుక మనకు సహకరిస్తుంది. అలానే కాకుండా మనకు శాపనార్థాలు, పాపాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే స్నానం ఈ విధంగా చేయండి. మానవులం కదండి, తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. కావాలని ఎవరు చేయరు. కాకపోతే ఏంటంటే కనుక మనము కొన్నిసార్లు మనతో తప్పులు అయిపోతూ ఉంటాయి కదా. మనకు పూర్వం నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అంటే సమస్య వస్తుంది కదా, ఆ సమస్యలకు పులి స్టాప్ వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి పటాన్ని చక్కగా అలంకరించుకోండి. తులసి దళాలు, నిమ్మకాయలతో, అలానే కాకుండా తమలపాకులతో ఇలా చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకోండి. నార్మల్గా దీపం పెడితే ఏంటంటే కనుక మీరు తమలపాకు మీద కానీ లేదంటే కనుక రావి ఆకు మీద కానీ దీపం పెట్టండి. ఇలా మీరేంటంటే కనుక 4 ఒత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు. 11 దీపాలు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక 6 ఒత్తులను వేసేసి కూడా దీపం పెట్టొచ్చు. ఎలా దీపం పెట్టినా ఏం కాదు, అది ఆంజనేయ స్వామికి చేరుతుందనమాట. దీపం పెట్టడం వల్ల కూడా దరిద్రం పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీపం పెట్టడం వల్ల అదృష్టం లభిస్తుందనమాట. ఇలా ఈ విధంగా దీపారాధన చేసేసిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే గనక ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకొని మీరు అంటే ఇప్పుడు నార్మల్గా మనం దీపం కుందుల్లో పెట్టుకున్నా లేదంటే కనుక మట్టి ప్రమిదలో పెట్టుకున్నా దీపంలో ఒక లవంగాన్ని వేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇదేంటంటే ఇంట్లో ఐకమత్యంగా ఉండటానికి, ఇల్లు మనకు అనుకూలించడానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లో కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా సుఖాలను అనుభవించడానికి ఈ దీపం అనేది మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఆంజనేయ స్వామికి చేరుతుందనమాట. లవంగం ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవికి లవంగం చాలా ఇష్టం కాబట్టి ఇలా లవంగంతో దీపం పెడితే మంచిదనమాట. ఇలా అందుకే ఏంటంటే దీపారాధన చేసుకోండి. ఇలా మీరు దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయను కొట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే నైవేద్యంగా అరటి పళ్ళను పెట్టవచ్చు. అప్పాలంటాం కదండి, చిన్నవి మనం బూరెలు అంటాం, అప్పాలంటాం, గారెలు కూడా అంటూ ఉంటారు. అలాంటివి కూడా పెట్టవచ్చు. ఆ మాలను కూడా సమర్పించవచ్చు. అంటే తమలపాకులను కూడా మనము ఏంటంటే సమర్పించవచ్చు. కొబ్బరికాయ కూడా నైవేద్యంగానే ఆంజనేయ స్వామికి చేరుతుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టినా మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి 4 రకాలు కాకపోయినా ఒక 2 రకాల నైవేద్యాలు పెట్టినా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఏంటంటేనండి, కనీసం ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని 108 సార్లు పఠించండి. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా అండి తమలపాకుని తినేవారు. ఇప్పటి నుంచి కాదు, ఈ యొక్క ఆచారము పూర్వకాలం నుంచి కూడా ఉందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. తమలపాకు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనదనమాట. తమలపాకుని తినటం వల్ల ఏంటంటే మనకు అనారోగ్యం దరిచేరదని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందన్నమాట. తమలపాకుని తినటం వల్ల ఏంటంటే కొన్ని క్యాన్సర్ కణాలు ఉంటాయి కదండి, వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందని కూడా మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తమలపాకుని ఖచ్చితంగా తినండి. అలా తినటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఆంజనేయ స్వామి అంత బలం మనకు చేకూరుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మనకుండే ఇబ్బంది కూడా
పోతుంది, ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా పోతుందన్నమాట. తమలపాకు మానవ శరీరానికి ఉక్కులాగా పనిచేస్తుందండి. అంటే వజ్రంలాగా అది మనని కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. తమలపాకు తినలేమండి అనుకునేవారు దానిపైన ఏంటంటే కనుక మీరు తేనె కానీ లేదంటే కనుక నార్మల్గా అరటిపండుతో కూడా కలిపి తమలపాకుని తినవచ్చు, ఏం కాదనమాట. అలా తిన్నా కానీ మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా మీరు అంటే ప్రసాదంగా తమలపాకులను సమర్పించి వాటిని స్వీకరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మానవ జీవితం అన్న తర్వాత అప్పులు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదండి. చాలా మంది కూడా ఏంటంటే అప్పుల కూబిలో పడిపోయి బాధపడటము, ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఇదేంటంటే ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకోవాలి. అంటే ఆ ప్రాంగణంలో ఎక్కడ చేసినా కానీ ఫలితాలు ఉంటాయి, అప్పు తీరుతుంది, మీకే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఒక మంచి తమలపాకుని తీసుకోండి. అంటే చిల్లులు కానీ చినిగి కానీ ఉండకూడదు తమలపాకు. అలా తీసేసుకునే తమలపాకు మీద ఏంటంటే కనుక అరస్పూనంత సింధూరము, ఒక 11 యాలక్కాయలు పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని, అప్పు ఉండకూడదని, అప్పులు ఏంటంటే కనుక ఇచ్చే స్టేజ్కి మీరే ఎదగాలనేసి ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు పెట్టుకున్నవి అంటే ఈ సింధూరము అలానే ఈ 11 యాలక్కాయలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి వదిలేయండి. ఇలా పెట్టేసి వచ్చేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, స్వామి మా అప్పుని తీర్చయ్యా, మా అప్పు నుంచి మమ్మల్ని అంటే విముక్తి కలిగించేలాగా చెయ్యి, అప్పుల నుంచి మేము బయటపడేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. అప్పు ఇచ్చే అంటే మార్గాన్ని మనమే ఎంచుకుంటామన్నమాట. అప్పులు తీరే మార్గాలు కూడా భగవంతుడే మనకు చూపిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నమాట. మనం ఏంటంటేనండి సంపాదించింది సరిపోకను లేదంటే కనుక మన దగ్గర లేకను మనం ఏదో ఒక రకంగా అప్పు అనేది చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏంటంటే చాలా ధైర్యంగా చేస్తామండి. చేసిన తర్వాత దానికి ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి ఇంట్రెస్ట్ కట్టి కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటాం. అసలు తీరదు, ఇంట్రెస్ట్ ఏమో పెరుగుతుంది, అది కట్టుకోలేక మనం ఏంటంటే నానా తంటాలు పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండాలంటే కనుక మీరు ఈ రోజు మాత్రం వదులుకోకండి. మనకు గురువారం వస్తుందన్నమాట. అంటే ఇలా హనుమాన్ జయంతి రావటం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున ఈ విధంగా మీరు కనుక ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ప్రాంగణంలో వదిలేసి రావటం వల్ల మీకేంటంటే గనక అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి. ఆ భగవంతుడు ఒక దారిని అంటే మనకు చూపిస్తాడు. ఆ దారిలో వెళ్ళటం వల్ల మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాం. అలానే కాకుండా ఒక వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, మనకు ఉండే భూమి కావచ్చు, ఏదైనా సరే అమ్మటం కానీ లేదంటే కనుక వాటి ద్వారా వచ్చిన డబ్బుతో కానీ మనం అప్పుని తీర్చుకోవటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. కామన్గా ఏంటంటే కనుక ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. పరిహారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసుకోండి. అంటే రాదేమో, జరగదేమో, దీనివల్ల ప్రయోజనం ఉండదేమో అనుకోకండి. చేస్తున్నాం కదా, వస్తుందిలే, తీరుతుందిలే అనుకోని కనుక చేసుకుంటేనే మీరు ఫలితం పొందగలుగుతారనమాట. కాబట్టి ఆచరించేసుకోండి. ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం ఇలా చేస్తున్నాం అనేసి. చెప్పకుండా చేసుకుంటేనే మంచిదనమాట. ఎక్కువగా ఫలితాలను పొందగలుగుతామండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి. ఇదేంటంటే కనుక డబ్బుని రప్పించుకోవడానికి, ధన సమస్యను తీర్చుకోవడానికి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యాలకులు, లవంగాలు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలు ఒకటండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇవి. అలానే కాకుండా పరిహార పరంగా చాలా చక్కగా పనిచేస్తాయి. మనం అంటే విధి విధానాల పరంగా కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి అని చెప్పొచ్చు. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీటికి అత్యంత శక్తి కూడా ఉంటుందన్నమాట. వీటి ద్వారా మనకు మంచి చేకూరుతుంది కానీ చెడైతే చేకూరదు. వీటి వల్ల మనకు మంచి ప్రయోజనం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. మనం ముందుగా చెప్పిన పరిహారంలో 11 యాలక్కాయలను తీసేసుకొని మీరేంటంటే సింధూరం తీసుకొని, తమలపాకు తీసుకొని అప్పుని తీర్చుకోవడానికి పరిహారం చేసుకుంటే, రెండోది ఏంటంటే కనుక 5 అంటే లవంగాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ధనం అనేది దూసుకు రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేక ఇబ్బంది అంటే పడుతూ ఉంటాము, రూపాయి కూడా పుట్టదు. ఎవ్వరు కూడా ఏంటంటే కనుక మనని అంటే నమ్మేవారు ఉండరు, డబ్బు ఇచ్చేవారు ఉండక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అండి. మీరేంటంటే ఆశ్చర్యపోతారనమాట ఫలితం చూసిన తర్వాత. అందుకే ఈరోజు పరమ పవిత్రమైన రోజు కదా, ఆంజనేయ స్వామికి అంకితం చేయబడే రోజు. కాబట్టి ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక 5 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అవి పరిహారానికి పనిచేయవని అర్థం అనమాట. లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు పూజ చేసిన తర్వాత చేయండి. ఇవన్నీ కూడా ఈ పరిహారాలు మనం చెబుతున్నాం కదా, అవేంటంటే మీరు పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఆచరించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పూజ చేయక ముందుకు చేస్తే మాత్రం ఫలితం ఉండదు. ఇంట్లో మనం పూజ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి. అంటే ఎవరిష్టాన్ని బట్టి కొంతమంది ఏంటంటే కనుక ఘనంగా పూజ చేసుకుంటారు, కొంతమంది సింపుల్గా దీపం పెట్టి నైవేద్యం పెట్టి వదిలేస్తూ ఉంటారు, కొంతమంది అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇలా ఏంటంటే కనుక
పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కదా. మరి మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు తోచినట్టు మీరు పరిహారం ఇలా చేసుకోండి. ఇలా మీరేంటంటే కనుక 5 లవంగాలను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ లవంగాలు ఏంటంటే కనుక తమలపాకులో కూడా పెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా కింద పెట్టకూడదు, లేదంటే పేపర్లోనైనా సరే పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఇవి మనం ధనం రావడం కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోండి. మాకు డబ్బు రావాలి, డబ్బు కావాలి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి, మాకు మంచి జరగాలి, 4 వైపుల నుంచి కూడా ధనం అనేది మా దగ్గరికి చేరాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలు ఉన్నాయి కదా, ఈ లవంగాలను ఏంటంటే ఒక తమలపాకులో కానీ లేదంటే కనుక ఒక పేపర్లో కానీ పెట్టండి. పెట్టిన తర్వాత చిటికెడు సింధూరము, అలానే కాకుండా కొద్దిపాటి పసుపండి దాని మీద చల్లండి. అలా చల్లేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి, లేదంటే నమస్కారం చెప్పుకొని ఆంజనేయ స్వామి పటం ముందు కాసేపు వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక అవి ఇంకా పరమ పవిత్రంగా మారుతాయి. ఆ లవంగాలు ఏంటంటే కనుక కొంచెం శక్తివంతంగా మారిన తర్వాత వాటిని ఆ లవంగాలను 5 తీసుకొని మీరు ఏంటంటే బీరువాలో దాచుకోండి. ఒకవేళ దాచే వీలుంటే, లేదు మేము బీరువాలో పెట్టుకోమంటే కనుక మనం పనులు చేస్తూ ఉంటాం, వ్యాపారం చేస్తూ ఉంటాం కదండి, అక్కడ గల్లాపెట్టెలు ఉంటాయి, షాపులు ఉంటాయి, ఓన్గా మీ బిజినెస్ అనేది ఓన్గా ఉంటూ ఉంటుంది. అక్కడ ఏంటంటే కనుక గల్లాపెట్టెలు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క సింధూరం చిటికెడే చల్లండి, చిటికెడు కుంకుమ చల్లండి, ఎక్కువగా చల్లకండి. 5 లవంగాలను తీసుకోండి. తమలపాకులో పెట్టినా పర్వాలేదు, పేపర్లో పెట్టినా పర్వాలేదు, ఎట్లా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కింద పెట్టకూడదు. ఇలా పెట్టేసిన తర్వాత పూజించుకొని వాటిని తీసుకొని మీరు వ్యాపారం చేసే సంస్థల్లో కానీ బీరువాలో కానీ జేబుల్లో కానీ పెట్టుకోవాలి. చిన్న పొట్లంలాగా కట్టి పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారండి. అంటే నమ్మలేరన్నమాట, ఇంత మంచి ఫలితం వస్తుందా, ఇంతలా మేము ఫలితం పొందామా అన్నట్టుగా ఏంటంటే మీరే ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి చేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. ఇంకా మీకు తిరుగుండదనమాట, అంత బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటేనండి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మర్చిపోకుండా బెల్లము బియ్య పిండితో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే ఖచ్చితంగా అండి 7 ఏళ్ల దరిద్రం పోతుందన్నమాట. దరిద్రాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పొచ్చు. మనం ఏంటంటే నార్మల్గా అండి అంటే ఆంజనేయ స్వామిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాము. తమలపాకులు, అనేక రకాల పుష్పాలతో, ఫలాలతో, అలానే కాకుండా అంటే నైవేద్యాలతో మనము ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం కదా. ఈరోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి మర్చిపోకుండా మీకు అంటే జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖంతోనే ఇబ్బంది పడిపోతున్నారనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక బియ్య పిండి అందరి ఇళ్లలో ఉంటుంది, బెల్లం కూడా ఉంటుంది కదా. బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం అండి. బెల్లం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బియ్యం, బెల్లం పిండి అంటే బియ్యపిండి అలాగే కాకుండా బెల్లం అండి, ఈ 2 కలపండి. అంటే బియ్యపిండిలో బెల్లం నీళ్ళను పోసేసి చక్కగా కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక అది దగ్గరలో ఉండే ఆవులు ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీ యొక్క కోరిక తీరుతుంది, మీకుండే దరిద్రం కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఇది కుదరకపోతే ఏంటంటే కనుక తోటకూరని తినిపించవచ్చు. తోటకూరని తినిపిస్తే ఏంటంటే మనోధైర్యం పెరుగుతుంది. ఇలా టమాటాలను తినిపించడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అలానే కాకుండా బెండకాయలను తినిపించడం వల్ల ఏంటంటేనండి మనకు ధైర్యం అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. లైఫ్లో మనము అంచెలంచెలుగా ఎదగాలంటే కనుక ఈరోజు తప్పకుండా మనము పచ్చగడ్డిని తినిపించాలి. ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఈ విధంగా ఆవుకు అంటే కొన్ని ఆహార పదార్థాలు పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారుతుంది. వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పనిసరిగా తీరిపోతాయి, వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అన్నమాట అండి. కాబట్టి ఏంటంటే కనుక ఆవుకు ఇలా ఆహారం అనేది పెట్టండి. మీరేమి చేయకపోయినా ఆవు మీ ఇంటికి వస్తే మాత్రం నమస్కారమైనా సరే చేసుకోండి. ఒక అంటే ఇలా నీళ్ళైనా సరే పెట్టండి మీ ఇంటికి వస్తే. లేకపోతే మీ దగ్గర ఆ సమయానికి ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టవచ్చు, ఏం కాదనమాట. అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితమే ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీకు తోచింది పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అండి మీరు ఇలా ఆవుకు అంటే ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ సుడి తిరిగిపోతుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. నార్మల్గా ఇప్పుడు మనం లవంగాలు తమలపాకులతో చెప్పుకున్నాం కదా, అది అప్పును తీర్చడానికైతే ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక మీరు లైఫ్లో అంటే చాలా వరకు కూడా అండి నరకాలని అనుభవిస్తున్నాం. మాకైతే సుఖాలు లేక మేము చాలా బాధపడిపోతున్నాం. లైఫ్ అంతా కూడా మాకు సమస్యలు బాధలతోనే ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. 2 లవంగాలను తీసుకొని ఆ లవంగాలకి ఏంటంటే కనుక సంకల్పం చెప్పి అక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే ప్రాంగణం ఉంటుంది కదా, ఆలయం ప్రాంగణము, అక్కడ ఈ లవంగాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ లవంగాలండి చాలా వరకు కూడా ప్రకృతి అనుగ్రహం ఉంటుందన్నమాట. అలా మన సమస్య ఎంతో కొంత తీరడానికి
అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. అంటే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకున్న, చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయండి. అప్పుడు తెచ్చుకోవచ్చు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా సరేనండి చేయొచ్చు అనమాట. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, తిరుగుండదండి ఇంకా.